శ్రీకాకుళం జిల్లాలో షర్మిల పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతుండడం చాలా ఆనందంగా ఉందని స్థానిక మహిళలు చెప్పారు. షర్మిలతో కలిసి నడవడం ఆనందంగా ఉందని తెలిపారు. 222 రోజు పాదయాత్రలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని మహిళా నేతలు చెప్పారు. 2 మండలాల్లోని 84 కిలోమీటర్ల కరకట్ట పనులు ఆగిపోయాయన్నారు. ఈ విషయాలను షర్మిల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. చాలా కష్టంగా ఉంది పాదయాత్ర. ఆమెతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్న ఆవిడ మాత్రం దేనికి వర్షానికి ఎండకి దేనికి లెక్క చేయకుండా ప్రజలను పలకరిస్తూ వాళ్ళలో ఉత్తేజాన్ని నింపుతూ వాళ్ళలో ఒక మనోస్థైర్యాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా మా శ్రీకాకుళం జిల్లాలో ఈ 3000 కిలోమీటర్ల పాదయాత్ర 3000 మైల్ రాయిని దాటడం నిజంగా మా జిల్లా ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాము. నుంచి 3000 కిలోమీటర్లు కంప్లీట్ అవబోతుంది. ఈ 3000 కిలోమీటర్లు కూడా ఆవిడతో కంటిన్యూగా పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మేము తిరిగి 14 జిల్లాల్లో మరి ఎన్నో సమస్యలు చూసాం. షర్మిలమ్మ గారు ఒకటే చెప్తున్నారు, మాకు మా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సమస్యలు తెలియకపోవడం కాదు, కాకపోతే బాధలో ఉన్న ప్రజల్ని ఓదార్చాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలనే లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టడం తెలుపుతున్నారు. వంశధార ఎడమ కాలువ మరమ్మతులకు వైఎస్ఆర్ 58 కోట్ల రూపాయలు కేటాయించారని, ఆ డబ్బులు కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదని మహిళా నేతలు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో నిలిచిపోయిన పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పరిష్కారమవుతాయని ఆశిస్తున్నామని అన్నారు.